హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ రవ్వ లడ్డు స్మూతీగా ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాము. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఏ పండగకైనా సరే చేసుకునే రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. చూడండి, నెయ్యి కరిగిన తర్వాత ఒక 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సుమారుగా అరకిలో ఉంటుంది. ఈ నేతిలో బాగా వేయించుకోవాలి. మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాల వరకు వేయించుకున్నట్లయితే మనకి వేగిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం 1 కప్పు రవ్వకి అరకప్పు పంచదార వేసుకుంటాము. అలాగే 2 కప్పుల రవ్వకి 1 కప్పు పంచదార తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పొడిలాగా అయిపోతుంది. మనకు కప్పున్నర వస్తుంది కప్పు పంచదారకి. ఈ పంచదార వేసేసి స్టవ్ పైనే బాగా కలిపేసుకోవాలి. పంచదార అంతా కొంచెం రవ్వలో కలిసిపోతుంది. ఇప్పుడే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకుని బాగా కలిపేసుకుని ఆ వేడి మీదే ఉంచేసేయాలి. స్టవ్ ఆపేసుకుని రవ్వని బాగా అంచిపెట్టేసి ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల్లో చల్లారనివ్వాలి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది మనకి చల్లారడానికి. రవ్వ మూత పెట్టేసినట్లయితే కనుక మనకి రవ్వ బాగా కొంచెం మెత్తబడి సాఫ్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఒక పావు గంట తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసేసుకుని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే కనుక మనకి మెత్తగా అవుతుంది పొడిలాగా. మరి చల్లారిపోతే పొడిలాగా వచ్చేస్తుంది. మనకి లడ్డు చుట్టడానికి రాదన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా రవ్వనంతా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మనకి తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో అయిపోతుంది ఈ స్వీట్ అనేది. గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని చేతితోటే మనం ఇలా రవ్వ లడ్డూలా గట్టిగా నొక్కు పెట్టినట్లయితే కనుక నొక్కుపెట్టి చుట్టినట్లయితే లడ్డూలా వచ్చేస్తుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ 2 చేతులతో కావాలంటే 2 చేతులతోటి ఎలా మీకు వీలవుతే అలాగా. నేనైతే ఒక చేతితోటే చేసేస్తాను. చూడండి, ఈ విధంగా లడ్డూలా చేసేసుకోవడమే. అలాగే కొన్ని కిస్మిస్ని నేతిలో వేయించుకుని పెట్టుకోవాలి. ఒక్కొక్క లడ్డూకి ఒక్కొక్క కిస్మిస్ పెట్టేసుకుని లడ్డూల్లో చుట్టేసుకోవడమే. మనకి చాలా సింపుల్గా అయిపోతాయి రవ్వ లడ్డూలు అనేది. మరి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చినాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.